రైట్, మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోట కూలిపోయింది. ఇప్పటి వరకు పులివెందుల అంటే వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అని రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా ఆ కుటుంబం గురించి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఒక ఐడియా ఉంది. అయితే 1978లో మొట్టమొదటిసారి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక్కడ పులివెందుల అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పటి నుంచి నేటి వరకు కూడా రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి, తర్వాత ఆయన భార్య వైఎస్ విజయలక్ష్మి, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి, ఈ విధంగా నలుగురు కూడా 1978 నుంచి పులివెందుల నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా గెలుస్తూ వచ్చారు. అయితే ఈ పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి జెడ్పీటీసీ ఉప ఎన్నికకి సంబంధించి ప్రస్తుతం కౌంటింగ్ కూడా పూర్తయింది. కౌంటింగ్కి సంబంధించి కనుక ఫలితాలు కనుక వివరాలు ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి లతారెడ్డి భారీ విజయాన్ని నమోదు చేశారు ఈ పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఒకసారి కనుక ఓట్ల శాతం కనుక మనం చూస్తే వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం 683 ఓట్లు మాత్రమే పోయినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి లతారెడ్డి గారికి 6716 ఓట్లు ఆవిడ మరి నమోదు చేసుకున్నారు. అదేవిధంగా మొత్తం కనుక చూస్తే మెజారిటీ 6033 ఓట్ల మెజారిటీతోటి పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఎవరైతే ఉన్నారో లతారెడ్డి అంటే ఈవిడ బీటెక్ రవి భార్య లతారెడ్డి. సో ఆవిడ 6033 ఓట్ల భారీ మెజార్టీతోటి పులివెందుల జెడ్పీటీసీగా ఆవిడైతే ఎన్నికయ్యారు. సో మొత్తానికి చూస్తే పులివెందుల అంటే జగన్మోహన్ రెడ్డి అడ్డా, పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డి కంచుకోట. ఇప్పటికీ కూడా పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక సైన్యం ఉంది. పులివెందుల్లో దాదాపు 2 లక్షల పైచీలకు ఓట్లు ఉన్నారు. 2 లక్షల ఓట్లు కూడా ఆయన సైన్యమే. ఆయన ఎక్కడ కదిలితే అక్కడ ఆయన వెంట వస్తారని చెప్పేసి చాలా అపోహలు ఉండేటువంటి పరిస్థితి. కానీ గత ఎన్నికల్లో చూస్తే కేవలం 1,10,000 ఓట్లు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోలేనటువంటి పరిస్థితి. ఇకపోతే ఇదే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 2,24,000 ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి. ఈ 2,24,000 ఓట్లలో మరి గత ఎన్నికల్లో కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డికి కేవలం 1,16,000 ఓట్లు మాత్రమే పడ్డాయి. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఉన్నటువంటి బీటెక్ రవికి 54,000 ఓట్లు పడ్డాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ధ్రువకుమార్ రెడ్డికి 10,000 ఓట్లు పడ్డాయి. నోటాకి 1,764 ఓట్లు పడ్డాయి. అంటే దాదాపు 1,99,492 ఓట్లు పోలే పులివెందుల 2024 అసెంబ్లీ. అంటే 2 లక్షల ఓట్లు పోలైతే జగన్మోహన్ రెడ్డికి కేవలం 1,16,000 ఓట్లు మాత్రమే పడ్డాయి. అంటే 84,000 మంది పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించారు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కూడా కావడానికి ఇష్టపడని వాళ్ళు గత ఎన్నికల్లో 84,000 మంది ఓటర్లు ఉన్నారు ఇదే పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోట అయినటువంటి పులివెందుల, వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అయినటువంటి పులివెందుల బద్దలు కొట్టబడిందని చెప్పొచ్చు. పులివెందుల కంచుకోట జగన్మోహన్ రెడ్డికి నిన్న మొన్నటి వరకు, కానీ ఇప్పుడు పులివెందుల కంచుకోట జగన్మోహన్ రెడ్డిది కాదు అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంటే 2 లక్షల ఓట్లు పోలైతే 84,000 మంది ఈయనకి ఎగైనెస్ట్గా తెలుగుదేశానికి కాంగ్రెస్కి నోటకి ఓటేసినటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో అంటే దాదాపు 84,000 మంది ఆయనకి ఆ నియోజకవర్గంలో ఎదురు తిరుగుతున్నారు. మీరు ఎమ్మెల్యే కూడా ఇక్కడ పనికిరారని చెప్పేసి ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇప్పుడు జరిగినటువంటి ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి మరి భారీ మెజార్టీని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నమోదు చేయడంతో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారికి కష్టాలు మొదలయ్యాయి. నిన్న మొన్నటి వరకు ఈ నియోజకవర్గంలో కేవలం అసలు వారు నామినేషన్ ఇస్తే చాలు వారి విజయం నల్లేరు మీద నడక అనే అభిప్రాయం ఉండేది ప్రజల్లో. మరి గత ఎన్నికల్లో 60,000 ఓట్లే ఆయన మెజార్టీ సాధించింది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి 70,000 ఓట్లు మెజార్టీ వచ్చిన పరిస్థితి. మరి ఇక్కడ చూస్తే కేవలం 683 ఓట్లు వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా ఉన్నటువంటి హేమంత్ రెడ్డి గారికి వచ్చిన ఓట్లు 683. అంటే కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఆ సంక్షేమ పథకాలకి ఆకర్షితులే ప్రజలు ఓట్లేశారా? మరి ఇదే జెడ్పీటీసీ సంబంధించి ఒక 15 పోలింగ్ బూతుల్లో వైసీపీకి ఏజెంట్లు లేరు. అయితే తెలుగుదేశం పార్టీ ఏం ఆరోపిస్తుంది, కూటమి కానీ తెలుగుదేశం కానీ వైసీపీకి సంబంధించి ఏజెంట్లుగా నిలబడడానికి కూడా చాలామంది నిరాకరించారు అని చెప్పేసి వారి ఆరోపణ. వీరేమంటారు, మా అభ్యర్థుల్ని మా ఏజెంట్లని భయపెట్టి మా ఓటర్లను భయపెట్టారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే కేవలం ఒక 1,100 మందో 2,000 మందో పోలీసులు వచ్చి ఎన్నిక చేస్తే 2.5 లక్షల మంది దాదాపు 2,24,000 ఓటర్లు ఉన్నారు. జనాభా పరంగా చూసుకుంటే 2,70,000 2,80,000 మంది జనాభా ఉంటారు, చిన్నపిల్లలు ముసలి వాళ్ళతో అందరితో కలుపుకొని. మరి అంత పులివెందుల పౌరుషాల గడ్డ 1000 మంది పోలీసులు చూసి బెదిరిపోయిందా? ఆ పోలీసులు ఏమైనా జనాన్ని కొట్టారా? ఎక్కడన్నా జనం మీద తిరగబడ్డారా? జనాల మీద ఏమైనా కాల్పులు జరిపారా? కాదు కదా.
అక్కడ ఫ్యాక్షన్ వాతావరణం ఉంది కాబట్టి ఇరు వర్గాల మధ్య ఆ ఫ్యాక్షన్ వాతావరణం తలెత్తకూడదు, ఆ శాంతి భద్రతల భంగం కలగకూడదు అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఎన్నికలు జరిపిన మాట వాస్తవం. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎక్కడికి పోయింది జగన్మోహన్ రెడ్డి సైన్యం? ఇదే పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి సైన్యం ఉంది, కంచుకోట అది, ఆయన విజిలేస్తే 2 లక్షల మంది తెగబడిపోతారు ఆయన కోసం అని చెప్పేసి నిన్న మొన్నటి వరకు చెప్పినటువంటి ఆ కబుర్లన్నీ ఏమైపోయాయి? ఏరి ఎక్కడున్నారు? భయపడ్డారా? పోలీసులకు భయపడ్డారా? అంటే వాళ్ళు కూడా సాధారణ ప్రజలే. పులివెందులో ఉన్న ఓటర్లు కూడా సాధారణమైనటువంటి అందరిలాగా దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా ఓటర్లాగా మిగతా ప్రజల్లాగా వారు కూడా సౌమ్యులే. వారిలో ఎలాంటి రాక్షసత్వం లేదు, ఎలాంటి తెగబడేటువంటి పరిస్థితులు కాదు. వారు కూడా పెరిగినటువంటి టెక్నాలజీని బేస్ చేసుకొని వారు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలు కూడా మరి కాస్త అవగాహన తెలుసుకుంటా ఉన్నారు. అదేవిధంగా యువకులందరూ కూడా చదువుకొని ఉద్యోగాల నిమిత్తం మరి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. సో కాబట్టి పులివెందుల నియోజకవర్గం అంటే గతంలో ప్రజలకి ఒక ఏదో ఇది వైఎస్ఆర్ కంచుకోట, వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కుటుంబానికి సైనికులు, వాళ్ళందరూ కూడా ఒక వారి మీదకి ఏమన్నా వస్తే వారందరూ కూడా తెగబడిపోతారా, ఈ రకరకాల అపోహలు ఎన్ని కూడా క్రియేట్ చేశారు కదా. ఆ పరిస్థితి కాదు. మిగతా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఎలాగో వారికి ఏ విధమైనటువంటి ఒక సైన్యం ఉందో అదే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా సైన్యం ఉంది. అంతకు మించి ఈయనకేం ప్రత్యేకంగా పులివెందుల్లో ఈయనకేమి ఒక పెద్ద సైన్యం ఈయనకేం లేదు. అందరు నాయకులకి ఎట్లాగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. ఉదాహరణగా చాలామందిని మనం చెప్పొచ్చు. చాలా నియోజకవర్గాల్లో కుప్పంలో చంద్రబాబు నాయుడు గారికి ఏ విధమైన సైన్యం ఉందో పులివెందుల్లో అదే విధంగా ఉంది ఆయనకి. భీమవరం, గాజువాక, అదేవిధంగా పిఠాపురం ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారికి సైన్యం ఉందో ఆ విధంగానే ఉంది. సరే, భీమవరం, గాజువాకలు గతంలో ఆయన ఓడిపోయిన ఒక 5,000 10,000 ఓట్లతోటి ఆయనకి అక్కడ 10,000 20,000 మంది ఆయన కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఈయన కోసం కూడా ఒక 5,000 10,000 మంది పులివెందులో ప్రాణాలు ఇచ్చేటువంటి సైన్యం ఉంటుంది. కానీ మొత్తం ఓటర్లు అందరూ కూడా ఈయన కోసం విపరీతంగా ఏదైనా చేసేటువంటి ఒక పరిస్థితి ఉన్నటువంటిది అయితే ఏమీ కాదు. సో మొత్తానికైతే పులివెందుల నియోజకవర్గం కూడా అన్ని నియోజకవర్గాల లాంటిది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వ్యతిరేకత అనేది వస్తే, ఏ నాయకుడి మీద కానీ వ్యతిరేకత వస్తే అది ఖచ్చితంగా ఆ నాయకుడి యొక్క రాజకీయ పతనానికి కారణమవుతుందని చెప్పుకోవచ్చు. సో మరి ఇక్కడ ఎన్నికకు సంబంధించి ఇప్పుడు కూటమి నేతలను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక జరిగింది. సో చాలా సంవత్సరాల తర్వాత ప్రజలు తమ ఓటును తాము వినియోగించుకునేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కల్పించిందని చెప్పేసి కూటమి నేతలు మాట్లాడుతున్నారు. వైసీపీ మాత్రం ఇక్కడ 15 పోలింగ్ బూత్లో మా ఏజెంట్లను కూడా రానివ్వలేదు, వారి రిగ్గింగ్లు చేసుకున్నారని చెప్పేసి వీరు మాట్లాడుతూ ఉన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ భారీ విజయాన్ని అయితే నమోదు చేసుకుందని అయితే చెప్పుకోవచ్చు.